నాగర్ కర్నూలు జిల్లాలో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని గత 33 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. 72 గంటల నిరవధిక దీక్షలో భాగంగా బతుకమ్మలు ఆడి నిరసన తెలపడంతో పాటు అక్కడే నిద్రించారు. ఇక రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 64 వల్ల తమ జీతాలకు కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పని భారానికి అనుకూలంగా కార్మికుల సంఖ్యతో పాటు జీతాలు కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ నిరవధిక సమ్మెలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే దినసరి కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు డైలీ వేజ్ కార్మికులు. ఒక ఏజెన్సీ సంస్థ ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటల నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా 33వ రోజు ఈ ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 33 రోజుల నుంచి కూడా నిరసన రిలే దీక్షకు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, వివిధ కార్యాలయాల పాటు కలెక్టరేట్ ను కూడా వాళ్ళు ముట్టడించి అక్కడ నిరసన తెలిపినప్పటికీ ఫలితం లేకపోయేసరికి ఈ నిన్నటి నుంచి కూడా 72 గంటల పాటు రిలే అంటే నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ దీక్షలో నాగర్ కర్నూలు జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో పనిచేసే కార్మికులతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో అటెండ్ అయినటువంటి పరిస్థితి. గత కొన్నేళ్లుగా మేము ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నామని చెప్పేసి ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి వాళ్లకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 13,000 జీతాన్ని 11,700కు దాన్ని తగ్గించి ఇవ్వడంతో పాటు దాన్ని ఇప్పటికి కూడా చాలా 6 నెలల నుంచి కూడా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి సమాన పనికి సమాన వేతనంతో పాటు పలు డిమాండ్లతో కూడినటువంటి వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఈ 72 గంటల దీక్షకు అంటే నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటలు నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు కూడా వాళ్ళు దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అయితే ఏకంగా వాళ్ళు అక్కడే బతుకమ్మలు ఆడి నిరసన తెలవడంతో పాటు అక్కడే నిద్రించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించాలి, మా సమస్యలను పరిష్కరించాలి, లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పడంతో పాటు మేము ఎన్నో రకాలుగా కష్టపడతా ఉన్నాం, ప్రభుత్వము అన్ని అంటే గతంలో అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తే మేము ఈ ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ కు ఓటేశాం, మమ్మల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి కనిపించా ఉంది. ఉన్న ఈ జీతాన్ని పెంచుతారు ఏ ప్రభుత్వం అయినా కానీ, ఉన్న జీతాన్ని పెంచిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి పగళ్ళు లేకుండా కుటుంబాలను వదిలిపెట్టి మేము 33 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తే కూడా ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వీళ్ళు 33 రోజుల నుంచి కూడా దీక్షలో అంటే సమ్మె చేస్తుంటే ఒకవైపు ఆశ్రమ పాఠశాలలో అయితే గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ శేఖరాచారి 33 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తుంటే ఎందుకని ప్రభుత్వం చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళ డిమాండ్స్ ఎందుకు పరిష్కరించలేకపోతుంది? ఇప్పటి వరకే వాళ్ళు పలు దఫాలుగా వివిధ రూపాల్లో వివిధ అధికారులతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కలెక్టరేట్ ను ముట్టడించినప్పటికీ కూడా మేము పైకి పంపిస్తాం, పైన మీదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీ సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారే తప్ప ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటు చూసినా గానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా గానీ ఏదో ఒక రకమైనటువంటి అంటే కార్మికులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము చాలా పొరపాటు చేశాము ఈ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఓట్లు వేసి చాలా పొరపాటు చేశాము. అప్పుడు చాలా చిలక పలికారు, మాకు మొత్తం అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పుడు రకరకాల కండిషన్లతో పని ఎక్కువ చేయించుకుంటున్నారు, జీతం సక్రమంగా ఇవ్వట్లేదు, దాంతో పాటుగా ఉన్న జీతాన్ని తగ్గించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వీళ్ళు ఎవరైతే ఈ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వండి పెట్టే వాళ్ళు లేక
పాఠశాలలన్నీ కూడా శుభ్రం చేసే వాళ్ళు లేక అవన్నీ కూడా గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అపరిశుభ్రంగా మారాయి. దాంతో పాటుగా వంటలు సక్రమంగా చేసే వాళ్ళు లేక ఎవరో ఒక కూలి మనిషిని పెట్టి చేయిస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పటికైనా కానీ విద్యార్థులకైతే సక్రమైన భోజనం అందట్లేదని చెప్పేసి ఉపాధ్యాయులు భోజనాలు చేస్తే మరి విద్య ఎవరు చెప్పాలని కూడా పలు ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాత్రి సైతం కూడా వాళ్ళు అర్ధరాత్రి వరకు బతుకమ్మ ఆడి నిరసన తెలవడంతో పాటు అక్కడే ఐటీడీఏ కార్యాలయం ముందే వాళ్ళు నిద్రించినటువంటి పరిస్థితి కనిపించింది. కుటుంబాలు పిల్లలను అన్నింటి వదిలిపెట్టి మాకు ఈ దీన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో మేము సమ్మెను ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఆశ్రమ పాఠశాలల దినసరి కార్మికుల నిరవధిక సమ్మె చేపట్టారు. అయితే నాగర్ కర్నూలు ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటల నిరసన చేపట్టారు. కుటుంబాన్ని వదిలేసి కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే కార్మికుల సంఖ్యతో పాటు జీతాలు కూడా పెంచాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైబల్ హాస్టల్స్లలో ఆశ్రమ పాఠశాల హాస్టల్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏ కార్యాలయాల ముందు డైలీ వేజ్ వర్కర్లు 72 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి జేఏసీ కమిటీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా మన మన్ననూరు ఐటీడీఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్లు కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాదు కదా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా, ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 64ను తీసుకొచ్చి ఉన్నటువంటి వేతనాలను తగ్గించేటటువంటి జీవో, దుర్మార్గమైనటువంటి జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తా ఉన్నాం. కనీసం చనిపోతే మట్టి ఖర్చులకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, పరిపాలన ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళ పక్షాన ఆలోచన చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా హైదరాబాద్ రాజధానికి, మన తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూడా చేరుకునే దానికోసం ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి ఇల్లుని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు తెలియకుండానే మాకు పండుగ గీతాలు పడతాయని మేము సంతోషపడుకుంటా మేముంటే, మాకు తెలియకుండానే మాకు వచ్చే 15,000 11,000 చేసిరు సార్. మా పిల్లలకి ఎట్లా బతికించుకోవాలి, మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, మా పిల్లల పండుగ ఏం చేసుకోవాలి, మేము మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? అందరు వచ్చి, పెద్ద అధికారులు అందరూ వచ్చి మాకు సహకరించాలి, మాకు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా కష్టాలలో ఉన్నాం. మాకు భూములు లేవు, సెల్కలు లేవు, సేలు లేవు, ఇండ్లు లేవు. మేము దాని మీదనే